ఏపీపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్. లిమిటెడ్ రిక్రూట్మెంట్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్ ఫర్ వన్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఇన్ ద స్కేల్ ఆఫ్ పే 45,832 1,30,580 within the age group of 18 years to 42 years యాజ్ ఆన్ 1/7/2025. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పాడు. పే స్కేల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ₹1,00,000 ఒకటి శాలరీ ఉండి 1,30,000 దాకా శాలరీ ఉండిద్దని చెప్పాడు. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. మీరు అఫీషియల్ వెబ్సైట్లో పోవాలి. https://psc.ap.gov.in వెబ్సైట్లో లాస్ట్ డేట్ 28 అక్టోబర్ వరకు ఇచ్చాడు. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యే అభ్యర్థులు అయితే ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. వెబ్సైట్లో పోయి ఓటీపీఆర్ ఐడి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఆ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉంచుకోవాలి. తర్వాత వాటికి మెసేజ్లు వస్తాయి, అప్డేట్లు వస్తాయి. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మూడు రకాలుగా విభజించారు. వాళ్ళు దేనికి చెందిన వాళ్ళు మీరు దానికి ప్రిఫర్ చేసుకోండి. ఆఫ్లైన్ మోడ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. కమిషన్ వెబ్సైట్ని మీరు ఎప్పుడు చూస్తూ ఉండాలి అని చెప్పాడు. హాల్ టికెట్స్ నేను కమిషన్ వెబ్సైట్లోనే పెడతామని చెప్పాడు. మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్ ఒక పోస్ట్. ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పాస్ బీఎస్సీ డిగ్రీ ఇన్ జియాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ ఆర్ స్టేట్ సెక్టర్ యాన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. రిజర్వేషన్స్ అప్లికబుల్ SC, ST, PWD, EWS who avail appraised relaxation also be considered for the open category vacancies. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్ చూసుకోండి. డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఒకసారి చూసుకోండి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, మల్టీ జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా అని చెప్పాడు. మల్టీ జోన్ 2 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్ అండ్ కర్నూలు అని ఇచ్చాడు. ఏజ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్. ఎస్సీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, SC, ST వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ అని చెప్పాడు. హౌ టు అప్లై అంటే ఇందాక చెప్పాను ఫ్రెండ్స్. ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబరు, మీది వైట్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్, ఇంకా లోకల్, నాన్ లోకల్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కొచ్చు. సేవ్ బటన్ నొక్కిన తర్వాత మీరు మీ డీటెయిల్స్లో ఏమైనా రాంగ్ ఉంటే మళ్ళీ మార్చుకోవచ్చు. ఒకసారి సేవ్ అండ్ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మార్చుకోవడానికి వీలు ఉండదు. కరెక్షన్ విండో ఇస్తారు మార్చుకోవడానికి. కరెక్షన్ విండో టైం ఇస్తారు. ఆ టైంలో మార్చుకోవచ్చు. ₹100 కట్టాలి ఈచ్ కరెక్షన్కి. సేవ్ అండ్ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మీకు పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిద్ది. పేమెంట్ ఆన్లైన్లో పే చేయాలి. ఇదిగోండి నోట్లో బి పాయింట్లో చెప్పాడు. మీరు ఏమన్నా తప్పులు చేస్తుంటే కరెక్షన్ విండో ఇస్తారు. కరెక్షన్ విండోలో పోయి ఈచ్ కరెక్షన్కి ₹100 పే చేసి కరెక్షన్ మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే నేమ్కి, ఫీజుకి, ఏజ్ రిలాక్సేషన్కి మీరు ₹100 కట్టినా మార్చుకోలేరు. ఫీజు వచ్చేసి ₹250 టువార్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, ₹120 ఎగ్జామినేషన్ ఫీ, ₹120 SC, ST, BC, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ₹120 ఎగ్జామినేషన్ ఫీ లేదు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి ఆన్లైన్లో పే చేయాలి. సెంటర్స్ వచ్చేసి విజయవాడ అని చెప్పాడు. మీకు ఏమైనా డిస్ప్యూట్లు ఉంటే క్వశ్చన్ పేపర్ కానీ ఆన్సర్కి కానీ ఏమైనా డిస్ప్యూట్లు ఉంటే
డిస్ప్యూట్ రేజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. వితిన్ 3 days ఆఫ్టర్ దీన్ని అంటే కీ వచ్చిన 3 రోజుల తర్వాత మీరు డిస్ప్యూట్లు ఏమైనా ఉంటే రేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు వితిన్ 10 daysలో ముగ్గురు ఎక్స్పర్ట్ల చేత మీకు వచ్చిన డౌట్ని క్లారిఫై చేస్తారు. అయితే మీరు ప్రతి క్వశ్చన్కి షాల్ పే ప్రతి అబ్జెక్షన్కి ₹100 పే చేయాలి ఆన్లైన్లో. ద క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అదే దాంట్లో ఉంటుంది. ఆన్సర్కి వుడ్ బి పబ్లిష్డ్ ఆన్ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు ఆన్సర్కి. లీగల్ ప్రొవిజన్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకోండి. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అన్ని పేపర్లో మీరు అటెండ్ అవ్వాలి. ఏబిపిఎస్ పెట్టి అన్ని పేపర్కి అటెండ్ అవ్వాలి. ఓపెన్ కేటగిరీ ఎక్స్ సర్వీస్మెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మినిమం మార్క్స్, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% మినిమం మార్కులు. డిజిలాకర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో సర్టిఫికెట్లన్నీ పెట్టుకోవాలని చెప్పాడు. మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో జాబ్కి వాళ్ళకి మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ₹200 కట్టి ఐపీఓ డీడీ అందిస్తే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఓన్లీ వాళ్ళకి డీడీ తీస్తే ₹200 వాళ్ళకి ఇంటికి పంపిస్తారు. మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ పంపించమని చెప్పాడు. డిబార్మెంట్ మాల్ ప్రాక్టీస్ గురించి ఒకసారి చూసుకోండి. కమిషన్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పాడు. ఎస్టీకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చాడు ఒక వేకెన్సీ. రిజర్వ్ ఫర్ ఉమెన్ అని చెప్పాడు. క్వాలిఫైడ్ ఉమెన్ లేకపోతే మేల్కి ఇస్తారు ఆ పోస్టు. జనరల్ స్టడీస్ పేపర్ ఎగ్జామ్ ఒకసారి చూసుకోండి. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 questions 150 minutes 150 marks. జియాలజీ 150 questions 150 minutes 150 marks. 300 marks, టోటల్ 450 marks. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సిలబస్ చూసుకుని ఒకసారి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ డ్యూరేషన్ 60 minutes, మ్యాక్సిమం మార్క్స్ 100. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్కులు, బీసీ వాళ్ళకి 35 మార్కులు, ఓసీ వాళ్ళకి 40 మార్కులు. ఒకసారి చూసుకోండి. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకోండి. అసెస్మెంట్ ప్యాటర్న్ ఏ టెస్ట్ మే బి డిజైన్డ్ టు యాక్సెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ MCQs 20% ఆఫ్ టోటల్ మార్క్స్. ఒకసారి చూసుకోండి. పార్ట్ బి ఒకసారి చూసుకోండి. అనెక్సర్ టు ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ psc.ap.gov.in ఈ సర్టిఫికేట్ ఫార్మర్స్ అవైలబుల్గా ఉంచాలని చెప్పాడు. డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, క్రిమినల్ సర్టిఫికేట్, లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టాలని చెప్పాడు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.